పెద్ద చేప చిన్న చేపను మింగినట్లు కార్పొరేట్ షాపింగ్ మాల్స్ చిరు వ్యాపారుల పొట్టకొడుతూ ఉన్నాయి. హోల్సేల్ పేరుతో రిటైల్ రంగాన్ని షాపింగ్ మాల్స్ కుదేలు చేశాయి. ఈ వ్యాపారం ఎలా తయారైందంటే ₹1 దగ్గర నుంచి ₹1,00,000 వరకు షాపింగ్ చేసేదాకా సాగుతోంది. గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార, విద్యల పట్టణాల నుంచి నగరాల వరకు రిలయన్స్ షాపింగ్ మాల్స్, డీమార్ట్, మెట్రో, విజేత లాంటి కార్పొరేట్ సంస్థలు ఆఫర్స్ పేరుతో ప్రజల్ని అన్ని విధాలా ఆకర్షిస్తున్నాయి. ఒక చిల్లర కొట్టుకు వెళ్లాలంటే మన ఇంట్లో కావాల్సిన సరుకుల లిస్టుతో వెళ్లి కొనుగోలు చేస్తాం. అదే షాపింగ్ మాల్స్ కి వెళితే ఆ బిల్లు ఎంత దాటుతుందో మనకే తెలియకుండా షాపింగ్ చేస్తాం. జేబుకి నొప్పి తెలియకుండా డెబిట్, ఫోన్ పే, క్రెడిట్ కార్డులు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. అవసరం ఉన్నా లేకపోయినా కంటికి నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తాం. దీంతో బిల్లు తడిసి మోపెడవుతోంది. దీని ప్రభావం ప్రత్యక్షంగా వినియోగదారులు, పరోక్షంగా రిటైల్ వర్తకులపై పడుతూ ఉంది. ఇదే విషయాన్ని పలువురు చిల్లర వర్తకులు మాట్లాడుతూ కార్పొరేట్ షాపింగ్ మాల్స్ హోల్సేల్ రంగానికి పరిమితం కావాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే చిరు వ్యాపారులు, చిల్లర వ్యాపారస్తులు, ఫ్యాన్సీ స్టోర్స్ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వ్యాపారాలు లేక రిటైల్ రంగం నష్టాల్లో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు రిలయన్స్, డీమార్ట్ ఇలాంటి భారీ షాపులు పెట్టి పెద్ద హంగామా చేసి కస్టమర్లని ఆకర్షించి ఆ షాపులో హోల్సేలర్లు కాక రిటైలర్లను ఎంటర్ చేసి ₹2,000 సరుకులు కావాలి అనుకొని లోపలికి వెళ్తే ఒక పెద్ద బుట్టలు ఇచ్చి ₹10,000 పర్చేజ్ చేసే విధంగా మనల్ని ఎంకరేజ్ చేసి క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇచ్చి వాటి ద్వారా యూజ్ చేసి ఆ తర్వాత నిరుపయోగంగా ₹5,000-6,000 వస్తువులు ఇంట్లో నిరుపయోగం ఉండి ఇంట్లో కిరాణా కొట్టుకు వెళ్తే ఆ పట్టి వరకు తీసుకొని వెళ్తాం, ₹2,000 అయిపోద్ది. ఇక్కడికి వెళ్తే మనం ₹10,000 కొనుక్కుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒక కస్టమర్కి నెలవారీ బడ్జెట్ కూడా అతనికి తెలియకుండా వేస్ట్ అయిపోతుంది. అలాగే దీనివల్ల చిరు వ్యాపారులు బతకాల్సిన టైంలో హోల్సేల్ వ్యాపారులకి ఇవ్వాల్సిన టైంలో చిరు వ్యాపారులు అందరినీ దెబ్బకొట్టి వాళ్ళ వ్యాపారం దెబ్బతీస్తున్నారు. ఇది సమంజసం కాదు. రేపు రాబోయే ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు, మన చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిపి జనసేన పవన్ కళ్యాణ్ కలిసి ఈ డీమార్ట్లు, వాల్మార్ట్లు, ఇలాంటి రిలయన్స్లు, ఇలాంటి ఓన్లీ హోల్సేలర్లకే అంతదేసేటట్టు, చిరు వ్యాపారులకు దెబ్బతీయకుండా వాళ్ళ జీవనోపాధికి జాగ్రత్త చేసేటట్టు చేయవలసిందిగా మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ డీమార్టు, ఈ వాల్మార్ట్లు, ఈ రిలయన్స్, ఈ అనేక రకాలుగా మాల్స్ వల్ల చిరు వ్యాపారస్తులు చాలా ఇబ్బంది కలుగుతున్నాయి. వాళ్ళు డీమార్ట్ వీళ్ళంతా కూడా మాల్స్ మేము హోల్సేల్ వ్యాపారం చేస్తామని చెప్పి వాళ్ళు షాపులు పెడుతూ ఈరోజు చిన్న షాపులని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చి వాళ్ళు రిటైల్ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు రిటైల్ వ్యాపారం చేయడం వల్ల చిరు వ్యాపారస్తులు జీవనోపాధికి చాలా ఇబ్బంది కలుగుతుంది. దీన్ని మేము ఈ డీమార్ట్లు పెట్టడం వల్ల ఉపయోగం అనుకుంటున్నారే కానీ మనం కిరాణా కొట్టుకు వెళ్తే మనకేం కావాలో మన ఇంట్లో వాళ్ళు రాసిచ్చిన లిస్టు వరకే తెచ్చుకుంటాం. ఈ డీమార్ట్లకి, ఈ రిలయన్స్ మాల్కి వెళ్తే కనపడ్డదల్లా వేసుకోవడం, బుట్టలో పెట్టుకొని తీసుకురావడం, అవి వాడకుండా పక్కన పెట్టడం. ఇంట్లో ఆడవారు వచ్చి తర్వాత ఏంటి జోబులు చిల్లులు పడుతున్నాయి, ఇంతవరకు ₹100 మనం మామూలుగా చిల్లర కొట్టుకుపోతే 1000-1500 అయిపోయేదాన్ని నువ్వు మాల్స్కి వెళ్ళి వాళ్ళ ₹5,000-10,000 బిల్లులు తీసుకొచ్చి వాళ్ళు ఏదో క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు. ఆ క్రెడిట్ కార్డుల మీద మీరు కొంటున్నారు. ఆ క్రెడిట్ కార్డుల తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకు అర్థం కావడదని చెప్పి ఇళ్లలో ఆడవాళ్ళు ఈ విధమైన ఇబ్బందులు గురవుతున్న దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఈ మాల్స్ అనేది రిటైల్ అనేది లేకుండా ఓన్లీ హోల్సేలే చేసే విధంగా ఒక చట్టం తేవాలని చెప్పి మేము గుంటూరు కిరాణా కానీ, ఫ్యాన్సీ కానీ అసోసియేషన్ వాళ్ళు చాలా దీని మీద బాధపడుతున్నారు. వాళ్ళు ముందుకు వచ్చి దీని మీద ఒక ఉద్యోగం కూడా చేసే ఆలోచనలు ఉన్నారని కూడా మాకు సమాచారం ఉంది. ఓన్లీ హోల్సేలే చేయాలా మాల్స్ వాళ్ళు. రిటైల్ అనేది రిటైల్ వాళ్ళకి అప్పచెప్పితే వాళ్ళ జీవనోపాధి ఇబ్బందిగా ఉండదు. ప్లస్ అది కూడా కొంతమంది తెలియక ఆ మాల్స్కి వెళ్ళి జేబులు చిల్లు చేసుకొని వస్తున్నారు. ఇది 100% నిజమా కాదా కూడా మీరు కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.